హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, మనకి ఏపీఐసెట్ 2025 నుంచి అప్డేటెడ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే రివైజ్డ్ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మళ్ళీ మనకి డేట్స్ అనేవి చేంజ్ చేశారు. అయితే ఫస్ట్ ఫేజ్కి రిజిస్ట్రేషన్స్కి అయితే డేట్స్ అనేవి ఆల్రెడీ అంటే 14th వరకే ఇచ్చారు. 14థ్కి క్లోజ్ అయిపోయాయి. సో రిజిస్ట్రేషన్కి అయితే ఎలాంటి డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయలేదు. ఇంకా నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాక్చువల్లీ మనకి జూలై 15th వరకు ఉండేది. అయితే ఇంకొక 4 డేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు. జూలై 19th వరకు అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. అండ్ అలానే ఎవరికైతే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదో ప్లీజ్ వెయిట్ చేయండి. చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఇంకా ఎవరికి అంటే కొంతమందికి అవ్వలేదని టెన్షన్ పడుతున్నారు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరికి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉందంటే సో జూలై 10th ఫస్ట్ డే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకే ఇంకా ఎక్కువగా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ జూలై 11th నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుంటారో వాళ్ళకైతే మ్యాక్సిమం చాలామందికి రిజిస్ట్రేషన్స్ అయితే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది. సో పెండింగ్లో ఉన్న వాళ్ళు టెన్షన్ అయితే పడకండి. మీకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ సో జూలై 19th వరకు ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో. ఓకేనా? సో అలానే మీకు రీఅప్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది జూలై 19th వరకు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి వస్తే సో వెబ్ ఆప్షన్స్కి జూలై 16th నుంచి జూలై 21st వరకు అంటే 16, 17, 18, 19, 20, 21 6 డేస్ అంటే 6 డేస్ మనకి వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే, టైం ఉంది. సో మీకు జూలై 19th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఉంటుంది కాబట్టి సో ఎవరికైతే సక్సెస్ అవుతుందో జూలై 19th లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ స్టిల్ నౌ ఇంకా అంటే చాలామందికి కొంతమందికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు జూలై 16th నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సో ఎవరికైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుందో వాళ్ళు వెంటనే రేపటి నుంచి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంసీఏకైనా సరే ఎంబీఏకైనా సరే ఎలా పెట్టాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే డెమో అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ తెలియకుండా మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నోటిఫికేషన్స్ అలో కూడా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ డేట్స్ కానీ చూస్తే మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21st వరకు ఉంది డేటు. అండ్ ఒకవేళ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో అంటే చేంజ్ చేసుకోవాలి అంటే మోడిఫికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రీజ్ చేసేసిన తర్వాత మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అంటే ప్రయారిటీ చేంజ్ చేయడం లేదంటే ఏమైనా కాలేజెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడం లేదంటే పెట్టిన కాలేజెస్లో ఏమైనా డిలీట్ చేసుకొని కొత్తగా ఇంకేమైనా యాడ్ చేయడం. సో వీటిని మోడిఫికేషన్ అంటారు, చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. సో మనకి 22nd వరకు టైం ఉంటుంది. సో ఈ 22nd సో మీరు మోడిఫికేషన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఫ్రీజ్ చేసేసుకుంటే చాలు. ఓకే, సో సేవ్ అండ్ ఫ్రీజ్ చేసేస్తే మనకి సీట్ అలాట్మెంట్ 25th ఈ మంత్ 25th జూలై 25th మనకి సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఈ సీట్ అలాట్మెంట్లో మనకి ఏ కాలేజ్లో సీట్ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? అండ్ జూలై 26th నుంచి జూలై 28th వరకు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఓకేనా? అండ్ మనకి యాజ్ పర్ నోటిఫికేషన్ క్లాసెస్ వచ్చేసి జూలై 28th నుంచి జరగాలి. కానీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా కండక్ట్ చేస్తుందో తెలీదు. సో ఒకసారి మీరు కాలేజ్లో జాయిన్ అయితే ఇంక వాళ్ళు క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తారో లేదంటే 1 వీక్ గ్యాప్ ఇస్తారో ఇంకా కాలేజీని బట్టి ఉంటుంది. ఓకేనా గైస్? సో ఇది గైస్ మనకి అప్డేటెడ్ నోటిఫికేషన్లో ఎక్స్చేంజ్ అయిన డేట్స్ అయితే ఇవి. అండ్ ఇంకా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే ఎలాంటి డేట్స్ అయితే రాలేదు ఇంకా. సో కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే చూశాను. సో ఎక్కడ మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి వెన్యూ అయితే ఇవ్వలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇక్కడ మీరు లాస్ట్లో నోట్ అయితే చూడొచ్చు. సో నోట్ అయితే ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు గైస్ ఇక్కడ. ఓకే, అంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే
ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఇంకా. ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నో ప్రాబ్లమ్. సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే, మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దానికి కూడా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలానే ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ గాని నచ్చకపోతే సో, దాన్ని క్యాన్సిల్ అయితే చేసుకోకండి. సో, మీకు ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కెళ్ళి ఫస్ట్ మీ సీట్‌ని సేవ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోండి. సపోజ్ మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో ఎలాంటి కాలేజీలో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటే రీఅలాట్ చేస్తారు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్‌లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. అండ్ మీకు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ గాని నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది ఉండదు. మీరు సెకండ్ ఫేజ్‌లో సీట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మీరు కూర్చోవాలి. అదే మీకు పక్కా. ఓకేనా? గైస్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో షేర్ చేయండి. అండ్ మన వీడియోకి ఎప్పుడైతే లైక్స్ ఎక్కువ వస్తాయో అండ్ యూట్యూబ్ కూడా ఈ వీడియోని అయితే అందరికీ రికమెండ్ చేస్తుంది. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ గైస్. రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. జూలై 16థ్ నుంచి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా నేను మీకు డెమో అయితే షేర్ చేస్తాను. సో, తెలియకుండా ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఓకేనా?